తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరవచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాల దిన సమయాన్ని ఈ రీతిగా ఆయన్ని గణపరచడానికి మనం ఇష్టపడి ఈ యొక్క కార్యక్రమానికి మనం చేరవచ్చాం. ఈ దినం మన ఆలోచనాత్మకమైనటువంటి అంశాల గురించి ఒకసారి మనం ఆలోచన చేయడానికి ఇష్టపడుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ముందుగానే మనకు తెలియజేయబడింది, అబద్ధాన్ని ఆశ్రయిస్తావా, సత్యానికి సహకరిస్తావా అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. అబద్ధాన్ని ఆశ్రయిస్తావా, సత్యానికి సహకరిస్తావా? మనకు తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళరా, లోకంలో నిజం ఉంది, అదేవిధంగా అబద్ధం ఉంది. లోకంలో దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది. లోకంలో ఒరిజినల్ నోట్లు ఉన్నాయి, డూప్లికేట్ నోట్లు కూడా ఉన్నాయి. లోకంలో మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో అపోస్తులు ఉన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. కాబట్టి మన యొక్క ఆలోచనను ఎటువైపు నుంచి మనం తీసుకెళ్తున్నామో అన్న దృష్టితో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే నిజముంది, అబద్ధం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మనకు తెలుసు, అబద్ధానికి సత్యానికి జరిగేటటువంటి ఈ పోరాటంలో మనం ఎవరి పక్షాన నిలబడి ఆలోచన కలిగి ఉన్నామో అన్న సంగతిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. నిజంగా మనకు తెలుసు, ఒక అసత్యాన్ని, ఒక అబద్ధ బోధను అంగీకరించడం అంటే, ఒక అసత్యాన్ని, ఒక అబద్ధ బోధను మనం అంగీకరిస్తున్నాము లేకపోతే దాన్ని స్వీకరిస్తున్నామని అంటే దాని వల్ల వచ్చేటటువంటి ఫలితం ఎలాగుంటుందంటే, ఏదైనా మీరు ట్యాబ్లెట్లు వాడేటప్పుడు ఆ ట్యాబ్లెట్ల మీద ఎక్స్పైరీ అయిపోయినటువంటి డేటు ఒకవేళ ఉంటే ఎక్స్పైరీ అయిపోయినటువంటి మందులను వేసుకోవడం అనేటటువంటిది ఎంత ప్రమాదమో మనకు తెలుసు. అంటే ప్రాణాలకు అది ప్రాణాంతకమా అంటే అవును, అది ప్రాణాంతకమే అన్న సంగతి మనకు తెలుసు. నిజానికి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందులను మనం వాడితే పోయేది ప్రాణమే అని ఒకవేళ అనుకుంటే, మరి అసత్య బోధలను లేకపోతే అసత్యాన్ని మనం ఆ బోధను నేర్చుకుని అంగీకరించేటటువంటి ఆ కార్యక్రమాన్ని మన ద్వారానే జరిగినప్పుడు దానివల్ల జరిగేటటువంటి నష్టం అది ఎంత ప్రమాదమో మనకి అర్థమైతే, ఏం జరుగుతుంది దానివల్ల అంటే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రాణం పోవడం అనేటటువంటిది ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందుల వల్ల జరుగుతుందేమో, కానీ ఆత్మ అనేటటువంటిది నరకానికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది, నరకానికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం. కాబట్టి ఈ లోకంలో, ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులలో నుంచి దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకొని సమాజంలో నుంచి సంఘంలోకి వచ్చినటువంటి మన యొక్క విధానాలను మనం అర్థం చేసుకున్నప్పుడు, నాకేంట్లే ఒకప్పుడు సమాజంలో ఉన్నాను, ఇప్పుడు దేవుని యొక్క మాటలు విని సంఘంలోకి నేను ప్రవేశపెట్టబడ్డాను, కాబట్టి ఇక నాకంటూ ఏ పని లేదని అనుకుంటే అది చాలా పొరపాటు. నిజంగా చర్చికి వెళ్ళిపోతున్నాను, వస్తున్నాను, దేవుని యొక్క వాక్యాలు వింటున్నాను అని అనుకుంటే చాలా పొరపాటు. ఇక్కడ చర్చికి వెళితే సరిపోతుందా అంటే లేదు, కేవలం చర్చికి వెళితే సరిపోయేటటువంటి ఇది కాదు. అందుకని ఇక్కడ నిజంగా చర్చిల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు కనిపిస్తున్నటువంటిది ఏంటంటే, సత్యం అనేటటువంటి దాన్ని మనం అంగీకరించి ఆ ప్రకారం మనం నడుచుకోవాలి. అయితే నేడున్నటువంటి సంఘాలలో
ఆ సత్యం అనేటటువంటిది ఉందా అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మన మీద ఒక బాధ్యతను ఉంచాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన మీద ఉంచినటువంటి ఈ బాధ్యత ప్రకారమే ఒకప్పుడు సమాజంలో ఉన్నాము, సంఘంలోనికి వచ్చాము. సంఘాలు కూడా అన్నీ ఒకే రీతిగా ఉన్నాయా అంటే మనకు తెలుసు, సంఘాలన్నీ కూడా ఒకే రీతిగా లేవు. ఎలా ఉన్నాయి? దాదాపుగా 3-4 వేలకు పైగా డినామినేషన్లు అనేటటువంటివి వచ్చేసినాయి. క్రైస్తవులకు దేవుడు ఒక్కడే కాదనలేదు, బట్ దేవుని ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనా మందిరాల యొక్క సంఖ్య వేలల్లో ఉంది. వేలల్లో ఉంది. కానీ హిందువులకు చూడండి, దేవుళ్ళు అనేక మంది ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ఏదైనా ఒక తిరునాళ్ళు లేకపోతే ఏదైనా ఒక ఉత్సవాలు జరిగించడానికి అనేక మంది దేవతలు దేవుళ్ళు ఉన్నటువంటి హిందువులు సైతం ఏమవుతున్నారని అంటే అలాంటి కార్యక్రమాలు, దైవికమైనటువంటి కార్యక్రమాలు జరిగించడానికి అందరూ ఒక్కటైపోతున్నారు. కానీ క్రైస్తవ సమాజంలో ఒక్కడే దేవుడు అనేటటువంటి పదం మనకు తెలుస్తుంది. మనకు తెలుసు దేవుడు ఒక్కడే అన్న సంగతి కూడా మనకు తెలుసు. అయినా కూడా దైవికమైనటువంటి కార్యక్రమాల్లో ఎన్ని శాఖలుగా ఈనాడు విభజన చెందాయో మనకు బాగా తెలుసు. ఎన్ని శాఖలుగా విభజించిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో నుంచి సత్యమైనటువంటిది ఏంటో అన్ని ఆ యొక్క వాస్తవాన్ని తెలుసుకుని దాని పక్షాన మనం నిలబడడం అనేటటువంటిది దేవుడు మన మీద ఉంచినటువంటి ఒక బాధ్యత. నిజంగా ఆ బాధ్యతను గురించి మాట్లాడుతూ ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, మరియు అదిగో క్రీస్తునందు అన్న పదం ఉందా? క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు ఏం చేయాలంట? ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు ఏం చేయాలంట? కీర్తి కలగజేయాలి. ముందుగా నిరీక్షించిన మనం అన్నాడు. ఇంకా రాబోయేటటువంటి వాళ్ళ విషయాన్ని గురించి ఇక్కడ ప్రస్తావన చేయలేదు, కానీ రాబోయేటటువంటి వాళ్ళంటే ఇంకా ఈ మార్గంలోకి రాకుండా ఉండేటటువంటి వారి విషయంలో ఇక్కడ పెద్దగా ప్రస్తావన చేయట్లేదు, కానీ ముందుగా వచ్చినటువంటి మన గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. అందుకని ఏం చెప్తున్నాడు? క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అంటున్నాడు. ముందుగా నిరీక్షించామా అంటే ఇంకా రాబోయేటటువంటి వారిని ఉద్దేశించి కాదు ఇది రాయబడింది. మనకు తెలుసు మన మధ్యలో చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఈ కుర్చీలోకి వచ్చి ఎవరెవరు అయితే రాబోతున్నారో వాళ్ళ విషయం కాదు మాట్లాడింది. ఆల్రెడీ కుర్చీలో కూర్చున్నటువంటి మన గురించి ఈ సంగతిని మాట్లాడుతున్నాడు. ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని అన్నాడు. చూసారా? అంటే దేవునికి మహిమ, ఆ మహిమకు మనం ఏం చేయాలంట? కీర్తి కలగజేయాలి. కీర్తి కలగజేయడానికి ఏం చేశాడు? అది దేవుడు తన చిత్త ప్రకారమైన తన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఇంకా లోకంలో తిరుగుతున్నటువంటి వాళ్ళ గురించి ఈ వాక్యం చెప్పబడలేదు, కానీ చెప్పబడిన వాక్యం ఎవరికి అంటే అది ఆల్రెడీ క్రీస్తునందు నిరీక్షించినటువంటి మనకు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించినటువంటి మనము ఒక పని చేయాలి, ఒక బాధ్యత కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుని మాటను బట్టి పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ హెచ్చరిక ఏంటంటే ఇదిగో ముందుగా ఇందులోకి వచ్చినటువంటి మనం దేవునికి ఏం చేయాలంట? తన మహిమకు కీర్తి కలగజేయాలి. తన మహిమకు కీర్తి కలగజేయాలి అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలను మనమే అందరికంటే ముందుగా ఏం చేయాలి అంటే ఆయన కీర్తి కలగజేయాలి. ఆయన మహిమకు మనం ఏం చేయాలంటే కీర్తిని కలగజేయాలి అన్నాడు. నిజానికి ఇక్కడ దేవుని గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఎవరి దగ్గర అయినా ఒకవేళ ఉంటే, అంటే ముందుగా నిరీక్షించినటువంటి మన బ్రతుకులలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయడానికి, దేవుని యొక్క ఉద్దేశాలను ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి ఒకవేళ మనం సంకల్పిస్తే ఆయన మహిమకు కీర్తి తేవాలి. కాబట్టి నేను దేవుని యొక్క వాక్యం ప్రకారం చెప్పడానికి లేకపోతే వినడానికి లేకపోతే మరొక దగ్గరికి నేను వెళ్తున్నాను అనేటటువంటి ఆ పదం మనం వాడినప్పుడు అంత సామాన్యంగా నువ్వు ఆ కార్యక్రమం చేసేదానికి ఇష్టపడాలంటే ఇష్టం ఉన్నా కూడా దానికి ఆ పరిస్థితులు అనుకూలించం. ఎందుకంటే మనకు తెలుసు ఈ ప్రాంతం అంతా అంటే సమాజం అంతా ఎవరి హస్తగతాల్లో ఉందని అంటే
సాతాన్ యొక్క హస్తగతాల్లో ఉందన్న సంగతి మనకు తెలుసు. మీకు తెలుసు కదా, సోషల్ మీడియాలో ఎక్కడైతే చర్చిలుగా కూడుకొని ప్రార్థనలు చేస్తున్నారో వాళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చేస్తున్నారు? సంఘ సేవకులు కాదు, విద్రోహ శక్తులని. అంటే ఎక్కడ దేవుణ్ణి ఆరాధించేటటువంటి కార్యక్రమం జరిగినా కూడా అక్కడికి వచ్చి అల్లర్లు చేసేస్తారు, ఉన్నటువంటి వాళ్ళని చెదరగొట్టేస్తూ ఉంటారు అన్న సంగతి మనకు తెలుసు. అంటే వ్యతిరేకత అనేటటువంటి దైవ కార్యక్రమాలకు వ్యతిరేకత అనేటటువంటిది ఏం జరుగుతుందంటే ఆయా ప్రదేశాల్లో తాండవిస్తుందన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి సత్యాన్ని గురించినటువంటి విషయాలు, అందుకు సంబంధించినటువంటి అనుభవ జ్ఞానం మనలో ఉన్నప్పుడు సత్యానికి సహకరించేటటువంటి విధంగా మన యొక్క ప్రవర్తన ఉంటుందా అంటే కాదు. అందుకనే మనం కొద్ది మంది అయినా కూడా కలిసికట్టుగా ఏం చేయాలని అంటే ఒక ఐకమత్యంతో ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే, సార్ మీకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా ఒక పని కావాలి అన్నప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళి ఒక కలెక్టర్ని కలవాలన్నా, ఒంటరిగా వెళ్ళి మీరు ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, ఒంటరిగా వెళ్ళి మీరు ఒక కార్పొరేట్ని కలవాలన్నా కూడా ఒకవేళ కలిసేదానికి మీకు అపాయింట్ ఇచ్చినా మీ పని మాత్రం కాదు. కాబట్టి ఏం చేయాలి? ఇదిగో మనం ఒక సంస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం, ఆ సంస్థలో మీరు కూడా పాలిభాగస్తులు అయితే ఇప్పుడు ఒక సంస్థగా మనం వెళ్ళి ఆయన ముందు మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా మనం ఏ ప్రపోజల్ అయితే తీసుకెళ్ళామో దానికి వాళ్ళు అంగీకరిస్తారు, పనులు వెంటనే జరిగిపోతాయా? నిజమే వాళ్ళు అంటున్నది. ఎందుకనంటే కొద్ది మంది అయినా కలిసికట్టుగా ఏం చేయాలని అంటే ఏ పనినైనా మనం సాధించుకోవాలి. అలా సాధించాలంటే జరుగుతున్నటువంటి ప్రతి పనుల విషయంలో మనకు ఐకమత్యం అనేటటువంటిది ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ముందుగా నిర్ణయించాడంట. లోకంలో ఎంతో మంది దేవతలు దేవుళ్ళను కలిగినటువంటి హైందవ దేశమే మంది కాదంటలేదు. మన పితరులంతా హైందవ దేవుళ్లకు నమస్కారం చేసినటువంటి వాళ్ళే, హైందవ దేవుళ్లను ఆచరించినటువంటి వాళ్ళే. అయినా కూడా ఆ పితరుల గర్భాల్లో నుంచి వచ్చినటువంటి మనలను తండ్రి అయినటువంటి దేవుడు అంటే నిజ దేవుని యొద్దకు మనం అందరం వచ్చామని అంటే ఈరోజు ఇది మన గొప్పతనమా? మన గొప్పతనం అస్సలు కాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకో. అవునండి, నేను 3 కోట్ల మంది దేవతలను నేను పరీక్షించాను, పరిశీలించి ఏది నిజమైన దేవుడో అని తెలుసుకొని దాదాపుగా 20-30 సంవత్సరాలు నేను పరిశోధన చేసిన తర్వాతనే నిజమైన దేవుడు ఎవరో నేను కనుగొన్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఆయన వద్దకే నేను వచ్చాను అని ఎవరైనా చెప్పగలమా అని అంటే లేదు. ఎందుకంటే 20-30 ఏళ్ళు రీసెర్చ్ చేసినటువంటి పరిస్థితి ఎవరికీ ఉండదు. పోనీ అలాగని ఒక 10 రోజుల్లో పరీక్ష చేసి వచ్చేసానని అంటే నమ్మగలమా? ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు ఉన్నారు? వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇక్కడికి మనం వచ్చామని అంటే ఇలా రాగలిగింది మనం చేసినటువంటి కృషిని బట్టి కాదు, మన గొప్పతనం అంతకంటే కాదు. ఇలా ఇక్కడికి వచ్చామని అంటే ఎందుకు వచ్చామో, ఎవరు పంపించారని అంటే దీని వెనకాల దేవుని యొక్క సంకల్పంలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోగలిగామని అంటే అది మన గొప్పతనం కాదన్న సంగతి మనకి బాగా తెలుసు. ఎందుకంటే మనం పరిశోధించకుండానే దేవుని యొద్దకు 3 కోట్ల మంది దేవతలను పరిశీలించి ఇక్కడికి మనం రాలేదు. కాబట్టి ఎలా వచ్చి కూర్చున్నామని అంటే దేవుడే మన పట్ల తన కార్యక్రమాన్ని జరిగించడానికి ఆయన ఉద్దేశంలో మనల్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి నిజంగా మనం పోనీ నిజమైనటువంటి దేవుని యొద్దకు వచ్చావులే అని అనుకుంటే నిజమైనటువంటి దేవుణ్ణి మనం కలిగినాము, నిజమైన దేవుని యొద్దకే మనం వచ్చామని ఒకవేళ మన మనసులో మనం ఒక నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏ ప్రాబ్లం ఎదురవుతుంది మనకని అంటే అనేకమైనటువంటి తప్పుడు బోధలు ఇందులో కూడా ఉన్నాయి. మళ్ళీ ఇందులో కూడా మనం ఎదుర్కోవాల్సింది ఏంటని అంటే ఏది నిజమైనటువంటి బోధ, ఏది అసత్యమైనటువంటి బోధ అనేటటువంటి, అంటే ఏది నిజమైనటువంటిది అనే దానిని మనం పరిశోధన చేయాలా? నిజంగా చెప్పాలంటే అలాంటి దాన్ని పరిశోధన చేసి ఇక్కడికి వచ్చేసామా? మిగిలినటువంటి ఎన్ని డినామినేషన్ సంఘాలు మన మధ్యలో లేవు. మన ఇళ్ళ దగ్గరే కూడా, మన ఇంటి ముందు కూడా, మన ఇంటి వెనకాల కూడా చాలా స్థానిక సంఘాలు దైవ వాక్యాన్ని గురించి రోజు ప్రకటన చేస్తూ ఉంటాయి. అయినా కూడా వాటన్నిటిని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి కూర్చున్నాం. ఇంత దూరం వచ్చామని అంటే నిజంగా ఈ అవకాశాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే మన గొప్పతనాన్ని బట్టి కాదు, దేవుడే మనకి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకు కలుగజేశాడు.
అంటే దేవుడు ఏదో మన నుండి కోరుకుంటున్నాడా? అవును, ఏదో మన నుండి కోరుకుంటున్నాడు కాబట్టి 3 కోట్ల మంది దేవతల దగ్గర నుంచి విడిపించాడు. ఇంకా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కాబట్టి ఎన్నో రకాల డినామినేషన్స్ సంఘాల నుంచి బారి నుంచి కూడా మనల్ని కాపాడి తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడో తెలుసా? ఇదిగో ఈ మందిరంలో, లేకపోతే ఈ 4 గోడల మధ్య మనల్ని కూర్చోబెట్టాడు. మీరు బాగా గమనించండి, ఇక్కడికి కూడా రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా అంటే ఉన్నారు. అంటే వారి పట్ల దేవుని యొక్క సంకల్పం లేదా అంటే లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం కూర్చున్నామని అంటే దేవుడు ఏదో మన నుండి ఏం చేస్తున్నాడంటే కోరుకుంటున్నాడు. కాబట్టి ముందుగా దేవుడు మనల్ని నమ్మాడు. అందుకు మనం విని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళంగా ఉంటే సరిపోతుందా? దేవుడు ఒక బాధ్యతను పెట్టాడు. ఆ బాధ్యత ప్రకారం మనం నడుచుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే కేవలం ఏదో వచ్చేసాము, టైం అయింది, టయానికి ముందే వచ్చాను ఈరోజు, లేకపోతే చెప్పినటువంటి వాక్యాన్ని అంతా విన్నాను కాబట్టి ఏం చేశాను, ఇంకా వెళ్ళిపోదాం, ఇంటికి టైం అయిపోయింది వెళ్ళిపోదామా? అలా కాదు ప్రియమైనటువంటి వారు. అంటే ఏదో మన నుంచి దేవుడు ఆశిస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేని గురించి అయ్యాలని అంటే ఇదిగో నిజమైనటువంటి దేవుణ్ణి ఎలా ఎన్నుకొని ఇక్కడికి రాగలిగే స్థితి దేవుడు మనకు కలగజేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అనేకమైనటువంటి అసత్య ప్రచారాలను కూడా అధిగమించి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరలా ఇంకేం పని లేదా అనుకుంటే ఉంది. ఏం చేయాలని అంటే సత్య విషయాన్ని కూర్చున్నటువంటి పోరాటం. ఎలా పోరాటం చేయాలంటే దీన్ని అనేకుల యొద్దకు తీసుకువెళ్ళాలి. అనేక మందికి ఏం చేయాలంటే ఇదిగో ఈ యొక్క ప్రభు యొక్క మార్గంలోకి తీసుకొని రావాలి. అందుకే మన పని పెరగాలి ప్రియమైనటువంటి వాళ్ళ, పెరగాలి. ఈరోజు 20 మందిగా ఉన్నటువంటి మన బ్రతుకులు రాబోయేటటువంటి సంవత్సరానికి కూడా ఎంతమంది అయితే బాగుంటుంది? 50 మంది అయితే బాగుంటుందా? అలా అవ్వాలి అంటే ఊరికే అయిపోతారా? అలా కాదు. అందుకనే పోరాటం అనేటటువంటిది జరగాలి. సత్య విషయమైనటువంటి దాని విషయంలో ఎలాగైతే మనల్ని దేవుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడో వాటన్నిటి విషయంలో మళ్ళీ ఇక్కడ నుంచి తొలగిపోకుండా సత్యము కోసం మనం ఏం చేయాలంటే ఒకటి సహకరించాలి, సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈ రెండిట్లో ఏది ఫెయిల్ అయినా కూడా ఇదిగో అసత్యం అనేటటువంటిది ఏం చేస్తుందని అంటే అనుసరించేటటువంటి ఒక స్థాయికి తన పక్షాన్ని తెచ్చుకుంటుందన్న సంగతి మనకు జ్ఞాపకం చేయాలి. ఒకసారి మనం సామెతల గ్రంథంలోకి వెళ్ళి 29వ అధ్యాయం అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళ యొక్క పరిస్థితిని గురించి జ్ఞాని సొలొమోను గారు ఒక సంగతిని రాశారు. ఒకసారి మనం సామెతల గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అబద్ధమును ఆలకించు రాజునకు ఎలాగుంటారంటే అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి అంటే అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి రాజుకు ఎలా ఉంటారంట? తన కింద పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంట? దుష్టులుగా ఉంటారంట. ఎందుకంటే అసలు మెయినోడే ఏం చేస్తున్నాడు? అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నాడు. అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి వాడి కింద పనిచేసే వాళ్ళంతా ఎలాగుంటారంట? ఎలాగుంటారు? వాళ్ళందరూ కూడా దుష్టులే. మనకు తెలుసు కదా, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి మనం వెళ్ళినా కూడా ఒకవేళ పై అధికారి ఏదైనా కొంత అమౌంట్ అతను స్వీకరించేటటువంటి వాడే అయితే కింద ఉద్యోగులంతా ఎలాగుంటారు చెప్పండి? వారిలాగే ఉంటారా? అదనమాట ఇక్కడ చెప్తుంది. అబద్ధమును ఆశ్రయించు రాజునకు అది ఉద్యోగస్తులందరూ ఎలాగుంటారు? దుష్టులుగా ఉంటారు అనేటటువంటి పదం ఇక్కడ మనకు కనపడుతుంది ప్రేమటువంటి వాళ్ళ. నిజానికి మనకు తెలుసు, ఇక్కడ మనం అప్పుడప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం, నేనేం పెద్ద అబద్ధాలు ఆడేటటువంటి వాడిని కాదే, ఏదో సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు ఏం చేస్తుంటాను, చిన్న అబద్ధం అదే అంటే సందర్భాన్ని బట్టి నేను ఏం మాట్లాడుతుంటే ఓ చిన్న అబద్ధమే ఆడతానే తప్ప నిజంగా నేను అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి వాడినా అన్న ఆలోచనకు వచ్చినప్పుడు లేదండి, ఎప్పుడో ఒకసారి అది కూడా చిన్నదే ఆడతాను, మిగిలినప్పుడు అంతా నేను ఎలాగుంటాను అంటే నేను నిజాయితీగా ఉంటాను, సత్యమునే పలుకుతాను అనేటటువంటి విషయాలు అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం. నిజానికి మనకు తెలుసు, మన తండ్రి అయినటువంటి దేవుడు ప్రారంభంలో మనిషి యొక్క నిర్మాణాన్ని ప్రారంభించి ఆదాముతో ప్రారంభించిన తర్వాత మనలో ఒకటి వంటి వాడు ఆయన అనేటటువంటి ఆ పదం ఆదాముకు వర్తింపజేసేటటువంటి పదంగా దేవుడు వాడినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటి ఆజ్ఞ? పండు తినవద్దు అనేటటువంటి ఆజ్ఞ.
నిజంగా పండు తినవద్దనేటటువంటి ఆజ్ఞనైతే తన మనసులో ఉంచుకో ఉన్నాడు. ఇప్పుడు పండు దాకా వచ్చేసేటప్పటికి ఆ ఆజ్ఞను ఏం చేసినాడంటే మర్చిపోయాడు, ఓవర్టేక్ చేసేసినాడు. పోని అవ్వమ్మ తెచ్చిచ్చిందిలే అని ఒకవేళ అనుకుంటే, అంటే మొట్టమొదటిగా ఆమె తినింది, ఆ తర్వాత కొన్ని పండ్లను ఒళ్ళో వేసుకుని వచ్చేసింది. ఇదిగో నువ్వు తినండి. ఏంది కొంప తీసి ఆ పండు తెచ్చావా అని అడగాల పడలేదా? అంటే దేవుడు తినవద్దన్న పండును తెచ్చావా కొంప తీసాడని అన్నప్పుడు నిజంగా ఎంత రౌద్రుడైపోవాలని అంటే పండ్లన్నీ, అంటే ఆ పండ్లన్నీ కింద పడిపోవాలి. అంత మాత్రమే కాదు, నోట్లో ఉన్న పళ్ళన్నీ కూడా రాలిపోయే విధంగా ఏం చేయాలి? ఇలాంటి ఎమోషన్ చూపించాలి అక్కడ. కానీ అలాంటిది జరిగిందా? లేదు. అవ్వమ్మ మోసపోయింది, ఓకే. ఇప్పుడు అవ్వమ్మతో పాటు ఇప్పుడు ఎవరు మోసపరచబడ్డారు? ఆదాము కూడా మోసపరచబడ్డాడు. దీని వెనకాల ఉన్నటువంటిది ఏంటో తెలుసా? అబద్ధం. దీని వెనుక అంటే ఇద్దరు దేవుని యొక్క ఆజ్ఞను ఓవర్టేక్ చేసేసి దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా దేవునికి నష్టం కలిగించేటటువంటి కార్యక్రమాన్ని జరిగించిన దాని వెనుకాల ఉన్నటువంటిది అబద్ధం అన్న సంగతి. అబద్ధం అనేటటువంటి ఈ పదం నిజంగా వాళ్ళ యొక్క జీవితాలను ఏం చేసింది అని అంటే మారుమోగేటట్టు చేసింది. మారిపోయినటువంటి జీవితాన్ని వాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టేసింది. ఏంటి అబద్ధం అని అంటే ఇది నిజమా అంటా వచ్చేసింది. ఇది నిజమా? మీరేమైపోతారు? ఆ పండు తింటే దేవతల వలె అయిపోతారా? దేవతల వలె అయిపోతారా? అవును, దేవతల వలె అయిపోతారా. నిజంగా అబద్ధానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తిగా ఉన్నటువంటి వాడు ఎంత సులభంగా దాన్ని ప్రవేశపెట్టాడో మనిషి యొక్క మనసులో కానివ్వండి. అందుకని అపవాదిని గురించి రాయబడినటువంటి మాట మనం విన్నాం. ఒకసారి మళ్ళీ యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆ 44వ వచనంలో అపవాదిని గురించి చెప్పబడినటువంటి మాటలు మనకి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. మీరు అదిగో మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నారు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటే ప్రారంభంలో అపవాది ఏం చేశాడు? అబద్ధాన్ని పలికించాడు, అబద్ధాన్ని నమ్మేటట్టుగా చేశాడు. అబద్ధమునకు వాడి గురించి మాట్లాడుతూ మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు అని. మీ తండ్రి దురాశలను, నిజంగా వాడు తండ్రే, కానీ నిజానికి తండ్రికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే దురాలోచన. అందుకని మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి అంటున్నాడు. ఆది నుండి అంటే మొదటి నుంచి అంటే ఆదాము దగ్గర నుంచి అని అర్థం. అంటే మనిషి మనుగడ ప్రారంభమైనటువంటి దినాల నుంచి, మనిషి మనుగడ ప్రారంభమైనటువంటి దినం ఏంటంటే ఇదిగో ఆదామును దేవుడు నేల మట్టితో నిర్మించినటువంటి దినం. ఏదేను తోటలో ఉంచేసినాడు. ఆ తర్వాత తను ఒంటరిగా ఉండడం మంచిది కాదనుకునే సాటి అయిన సహకారాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆదాము విషయంలో కాదు, కానీ అవ్వమ్మ విషయంలో అపవాది వెళ్ళి ఇది నిజమా అని అంటూ ప్రారంభించాడు. మొత్తానికి వాళ్ళ యొక్క జీవితాలు తారుమారైపోయేదానికి గల కారణం ఏంటంటే వారి జీవితం ఒక చిన్న అబద్ధమే ఏం చేసింది వారి జీవితాన్ని అంటే మార్చేసింది. ప్రేమ ఒక చిన్న అబద్ధం మార్చేసిందా? అవును. అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి ఏదైనా తోటలో ఇక అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయా? అందుకనే ఆదాము చేసినటువంటి ఈ చిన్న పొరపాటు వల్ల నిజంగా ప్రపంచం కష్టాల పాలైపోయిందా? అవును, ప్రపంచమే కష్టాల పాలైపోయింది. ఆ మధ్య ఒక అతను బట్టలు ఉతుకుతూ, మనకు తెలుసు కదా, రజకులు ఏం చేస్తారంటే అందరి ఇళ్లలో ఉన్నటువంటి బట్టలు సేకరించి నదికి వెళ్ళిపోయి అక్కడ వాటికి సంబంధించినటువంటి వాటిని ఉతికి ఆరబెడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఉతకడం అంటే పెద్ద బండకేసి వాళ్ళు బాదుతూ ఉంటారు. మీరు బాగా గమనించండి, వాళ్ళు బండకేసి బాదుతున్నప్పుడల్లా ఏదో ఒక ఊత పదాన్ని వాళ్ళు వాడుతూ ఉంటారా? పని చేసేటప్పుడు ఆ బరువులు లాగేటటువంటి వాళ్ళు చూడండి, బరువులు లాగేటటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక హైలెస్ అన్న పదం కూడా మీరు వినే ఉంటారు. అంటే తమ యొక్క పనిలో వాళ్ళకి ఊరటను కలిగించడానికి అన్నట్టుగా ఏదో ఒక పదాన్ని వాళ్ళు ఊతపదంగా ఉపయోగిస్తూ అలా లాగుతూ ఉంటారు హమాలీలు. మరి ఒక అతనంట బట్టలు ఉతికేటప్పుడు ఏ ఊత పదాన్ని ఇక్కడ వాయిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని అంటే ఒక్కొక్కసారి ఆ బండకేసి కొడుతున్నసారి ఆదామా అన్నాడంట. ఆదామా అని కొడుతున్నాడంట దుప్పటిని బాత్తు. అప్పుడు దారిని పోయి ఒక అతను అడిగి, ఇదేంట్రా
ఆదామని అనుకుంటూ నువ్వు ఆ దుప్పలను ఉతికేస్తున్నావు అని అంటే నీకేం తెలుసు? ఆయన చేసిన పని వల్ల ఇప్పుడు నేను కూడా ఏం చేయాల్సి వచ్చింది? ఎలాంటి కష్టం ఏర్పడింది నాకు అంటే ఆయన చేసినటువంటి ఆ చిన్న పని వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే నేను కూడా బట్టలు ఉతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రపంచం ఎలాగ వెళ్ళిపోయిందంటే కష్టాల్లోకి వెళ్ళిపోయిందా? అవును ప్రియమైనటువంటి వాళ్ళు, ఈనాడు మనకు తెలుసు ప్రతి మనుషుడు కూడా తాను ఉన్నటువంటి ప్రాంతంలో నివసించడం కంటే మరొక దేశానికి వెళ్ళిపోదాం, ఆ ప్రాంతానికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి చదువుకుందాం, లేకపోతే అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుందాం అనేటటువంటి మనుషుల యొక్క స్థాన భ్రంశాలను మనం ఆలోచన చేస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది కువైట్ లేకపోతే ముస్లిం కంట్రీస్కి వెళ్ళిపోతున్నారా? అలాంటి వాటికి కాదు, ఇంకా అమెరికా, ఇంగ్లాండ్ అలాంటి దేశాలకు కూడా వెళ్ళిపోతున్నారా? దేనికి ఇంత ప్రయాస దేనికైనా ఒకవేళ వాళ్ళని అడిగితే వాళ్ళు చెబుతున్నది ఒకటే ఒక మాట, ఏం లేదండి కూటి కొరకే కదా అంటున్నారు. అంటే కోటి విద్యలు దేని కొరకు మనకని అంటే ఎందుకయ్యా దుబాయ్కి వెళ్ళామంటే చూసి రావడానికి కాదు కదా, పని చేసుకుని బ్రతకడానికి. అందుకనే భార్య బిడ్డలను అందరినీ తన కుటుంబస్తులను అందరినీ కూడా వదిలి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారంటే దీని వెనకాల ఉన్నటువంటిది ఓ చిన్న అబద్ధం అన్న సంగతి ఎవరికి తెలుసు ఈరోజు? ఓ చిన్న అబద్ధం మార్చేసిందా? అవును, ఒక చిన్న అబద్ధం మార్చేసింది. ఒక చిన్న అబద్ధం మనుషుల్ని ఏం చేసిందంటే కష్టాల పాలు చేసేసింది. కాబట్టి ఇప్పుడు మన ముందు అబద్ధాన్ని, మన ముందు ఒక సత్యాన్ని దేవుడు ఇలా ఉంచేసి ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకో అని దేవుడు అన్నప్పుడు నిజానికి మనం ఏం కోరుకుంటామో మనకు తెలుసు. అబద్ధాన్ని ఆశ్రయిస్తామా లేకపోతే నిజానికి తోడ్పాటునిస్తామా? నిజం మన వెనకాల ఉంటే బాగుంటుంది అనేటటువంటి, అంటే సత్యం మనకు ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన అయితే ఉంటుందేమో, కానీ మనం ఇచ్చే సహకారం, మనం మాట్లాడేటువంటి పద్ధతులు ఇవన్నీ దేనికి సంబంధించినవిగా ఉంటాయి? అబద్ధానికి సంబంధించినవి. ఓ చిన్న అబద్ధం ప్రపంచ స్థితినే మార్చివేసిందన్న సంగతి మనకు అర్థమైతే ఇలాంటి అబద్ధాలు అనేటటువంటి అబద్ధాలను మనం ఆశ్రయిస్తామంటే గొప్పగా చెప్పుకుంటాం, నేనెందుకు అబద్ధం ఆడతానని అంటాం, నేనెందుకు అబద్ధాన్ని ఆశ్రయిస్తాననేటటువంటి పదాలు మనం వాడుకుంటూ ఉంటాం. బట్ వాడుక భాషలో అయితే పర్లేదు, కానీ వాడుక విధానంలోకి వచ్చేసేటప్పటికే సత్యం వేరుగా కనిపిస్తుంది, అసత్యం వేరుగా కనిపిస్తుంది. ఏటికి మనం మద్దతు ఇస్తున్నామో నీకు అర్థమవుతుందా? సత్యానికి నేను తలొగ్గుతాననేటటువంటి ఆ విషయంలోనే అసత్యానికి మనం ఏం చేస్తున్నామంటే ఆశ్రయం కల్పిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రేమటువంటి చరిత్రలో మరొక ఉదాహరణ మనం గమనించగలిగితే మనకు తెలుసు, ఇశ్రాయేలీలు అనేటటువంటి వాళ్ళు దేవుడు ఐగుప్తు దేశంలోంచి బానిసత్వపు బ్రతుకులో నుంచి వారిని విడుదల చేసి 40 సంవత్సరాలు వారికి దయచేసినటువంటి ఆ యొక్క అద్భుతాలు అనుభవించినటువంటి ఇశ్రాయేలీలు ఇలాంటి అద్భుతాలు అనుభవించారు. సముద్రం ఏమైపోయిందంటే 2 పాయలుగా చీలింది, ఆరిన నేల మీద నడిచినటువంటి అనుభవం ఇశ్రాయేలుకి మాత్రమే ఉంది. అలాగని చెప్పి వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు అరిగాయా? తొడుక్కున్నటువంటి బట్టలు మాశాయా? లేదు. ఈ రెండింటి వెనకాల కూడా మరొక అద్భుతం ఉంది, వాళ్ళు నడిచిన కాళ్ళు వాయలేదు అంట. చూసారా, ఎన్నో అద్భుతాలను దేవుడు వారి మధ్య జరిగించి ఇదిగో ఇంకా కోసంత దూరంలో కనాను దేశం ఉంది, కూత వేస్తే వినిపించేంత దూరంలో కనాను దేశం ఉంది. కాబట్టి మోషే ఇదిగో ఎంతమంది అయితే మన దగ్గర ఏమంటారు ఇశ్రాయేల్ గోత్రాలకు ఒక్కడిని పంపించు అన్నాడు. గోత్రాలకు 12 గోత్రాలు కదా, 12 గోత్రాల నుంచి ముఖ్యమైనటువంటి ఒక్కొక్క గోత్రం తరపున వాడిని నిలబెట్టు. ఈ 12 మందిని ఎక్కడికి పంపించు అన్నాడు? కనాను దేశానికి పంపించు అన్నాడు. కనాను దేశానికి పంపించు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, అంటే ఒక్కొక్కడి వెనకాల ఒక్కొక్క గోత్రం ఉంది. టోటల్గా చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజలంతా దాని కొరకు వెయిట్ చేస్తున్నారు. దేని కొరకు? ఆ కనాను దేశం కొరకు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఏం చేసినాడు అంటే ఇప్పుడు 12 మందిని ఏర్పాటు చేసేసినాడు. 12 మందిని ఏర్పాటు చేసేసినాడు. 12 మందిని ఏర్పాటు చేసేసి ఈ 12 మంది మీరు వేగుల వారి వల్లే వెళ్ళి కనాను దేశంలో ఏం చేయాలంటే చూడండి, అక్కడ భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి, అక్కడ వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. అంటే ఒక మందిగా వెళితే వాళ్ళు మనల్ని గుర్తుపట్టేస్తారేమో, అలా కాదు. ఇదిగో ఎలాగ మీరు వెళ్ళి ఆ యొక్క అంటే వేగుల వారు ఎలాగైతే ఆ యొక్క దేశాన్ని పరిశీలన అలా మీరు పరిశోధన చేసిరండి. వాళ్ళ యొక్క సైనిక బలం ఎంతో, వాళ్ళ యొక్క కాలు బలం ఎంతో మీరు అంచనా వేసుకొని రండి, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు ఏందో మీరు అంచనా వేసుకొని రండి అని 12 మందిని పంపించిన తర్వాత ఆ 12 మంది ఆ దేశం అంతా తిరిగి మళ్ళా రిటర్న్ వచ్చి వాళ్ళ యొక్క పాజిటివ్నెస్ని తెలియజేశారా, నెగిటివ్నెస్ని తెలియజేశారంటే ఎంతమంది నెగిటివ్ని తీసుకొచ్చారు, మోసుకొచ్చారు అక్కడి నుంచి అంటే 10 మంది.
ఒక ఇద్దరు మాత్రమే. ఆ ఇద్దరిలో మనకు కనిపిస్తున్నది ఎవరు? కాలేబు, యెహోషువ. నిజంగా వీళ్ళు ఆలోచించినటువంటి అంటే 12, 11, 10 మంది ఎలా ఆలోచన చేస్తున్నారు వచ్చారని అంటే ఆ దేశం మనకి సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఆ మనుషులు చూసావా, ఒక్కొక్క గుద్దిగా మనం 10 మంది చచ్చిపోతాం అన్నట్టుగా చెప్తున్నారా? అలా చెప్తున్నారు. అంటే వారి చేతుల్లో మనం చావడం ఖాయం. కాబట్టి మనం ఎలాగైతే అక్కడి నుంచి వచ్చామో అలాగనే మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళా ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. మళ్ళా అదే బానిసత్వ బ్రతుకు. ఇలాగ ఆలోచన చేసి ఈ 10 మంది కలిసి ఏం చేశారంటే ఒక అబద్ధాన్ని వాళ్ళు ప్రకటించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక అబద్ధాన్ని ప్రకటించారా? నిజంగా అన్ని అద్భుతాలు జరిగించినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంటే పక్కన పెట్టేసినట్టుగా అర్థమవుతుంది. అందుకని నిజానికి దేవుడే వారికి ఆ దేశాన్ని ఇస్తానని చెప్పాడు కదా, ఆ దేశాన్ని నేను మీకు ఇస్తానని దేవుని యొక్క మాటలు కూడా వాళ్ళు ఏం చేశారని అంటే పక్కన పెట్టేశారు. ఆయన చెప్తుంటాడు కానీ ఆయనకి ఏం తెలుసు, పోరాడేది మనం కదా. లేదు 10 మంది ఒక పక్కన మాట్లాడుతున్నారు. అది నెగిటివ్ థాట్. నిజం అంటే అబద్ధాన్ని ఏం చేశారంటే ఇశ్రాయేళ్ల సమాజంలోకి తీసుకెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు నిజంగా అబద్ధాన్ని నమ్మడం వల్ల వాళ్ళు దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నారా? ఓ 10 మంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం కూడా చూడండి. అప్పుడప్పుడు 10 మందిలో 6 మందిలో ఎవరు ఎక్కువగా చెప్తే దానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలా? 6 మందిలో 7 మంది చెప్తే దానికే మనం ఓటేస్తాం. కానీ ఇక్కడ ఇద్దరు మాత్రమే సత్యం వైపు నిలబడ్డారు. మిగతా 10 మంది అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి స్థితికి వాళ్ళు వచ్చేసినారు. నిజంగా దేవునిని ఎంత హీనపరిచారు, ఎంత తక్కువగా అంచనా వేసినారు అని అంటే వాళ్ళు ఒక్కొక్కడు ద్రాక్ష గల ఇద్దరు మోసుకెళ్తున్నారు అన్నట్టుగా. వాళ్ళు బలిష్ఠులు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేసి గెలవడం అనేటటువంటిది మనకు అసాధ్యము అనేటటువంటి తప్పుడు అంటే అబద్ధాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేళ్ల సమాజంలోకి నిదానంగా వాళ్ళు మనకు అవసరం లేదు, ఇంత దూరం వచ్చాము, అదేదో ఐగుప్తులో ఉంటేనే మనకి టయానికి మాంసం వచ్చేసేది. అదే బుధవారం అయితే కోడిగుడ్డు హాస్టల్లో పెడుతున్నట్టుగా, ఆదివారం అయితే చికెన్, అట్లాగనమాట. ఆ బతికేదో మనకు బాగుంది కాబట్టి ఇక్కడికి వద్దు, ఇంత దూరం ఎలాగో కష్టపడి వచ్చేసాం, మళ్ళా తిరిగి మనము అక్కడికి వెళ్ళిపోదాం అనేటటువంటి ఆ మాటకు దేవునికి కూడా కోపం వచ్చిందా అంటే దేవునికి కూడా కోపం వచ్చింది. దేవునికి కూడా కోపం వస్తే ఎలా చేసినాడు? ఎవరైతే ఆ మాట అన్నారో, ఎవరైతే ఆ దేశాన్ని గురించి వేగులు చూసొచ్చి ఒక పాజిటివ్ అనేటటువంటి దాన్ని కాకుండా నెగిటివ్ అనే దాన్ని ప్రచారం చేశారో వాళ్ళందరినీ చంపేశాడా? నిజానికి ఆ దేశంలో అడుగుపెట్టినటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటిది ఆ దేశాన్ని గురించి పాజిటివ్గా ఇచ్చినటువంటి వారు మాత్రమే అడుగుపెట్టారు, అంతేనా? మిగిలినటువంటి వాళ్ళందరూ ఏమైపోయారు? చంపేశాడు. కారణం అబద్ధం ప్రేమటువంటి వాళ్ళు. కాబట్టి అబద్ధం అనేటటువంటి చాలా ప్రమాదకరమైనటువంటిదా? అవును, అబద్ధం అనేటటువంటి చాలా ప్రమాదకరమైనటువంటిది. అబద్ధాల వల్ల రాజ్యాలు కూలిపోతాయా? అవును, అబద్ధాల వల్ల రాజ్యాలు కూడా కూలిపోతాయి. అబద్ధాల వల్ల అనేక మంది మరణిస్తారా? అవును, అబద్ధాల వల్ల అనేక మంది కూడా మరణిస్తారన్న సంగతి మనకు తెలుసు కదా. యేసు ప్రభుల వారు తాను బ్రతికినటువంటి దినాలలో 3.5 సంవత్సరాలు ఆయన బోధించినటువంటి బోధలు, ఆ బోధలు విన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు, ఇంకా అనేక రోగాల నుంచి బయటపడి బాగుపడినటువంటి ప్రజల యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు నిజంగా యేసు ప్రభుల వారిని సిలువ వేసి ఆ మరణించేటప్పుడు కూడా ఆయన మరణానికి సంకేతంగా జరిగినటువంటివి భూకంపం వచ్చిందా? అవును, భూకంపం వచ్చింది. సమాధులు బద్దలయ్యాయా? అవును, సమాధులు బద్దలయ్యాయి. నిజంగా యేసు ప్రభుల వారి యొక్క సమాధి కూడా 3వ దినాన తిరిగి లేవడానికి అనుకూలంగా ఆ సమాధి కూడా బద్దలైపోయింది. ఆ సమాధికి అడ్డుగా ఉన్నటువంటి రాయి కూడా తొలగిపోయింది. అలా తొలగిపోయినప్పుడు ఈ విషయాలన్నింటినీ గమనిస్తున్నటువంటి అక్కడ సైనికులు కూడా మనం ఆలోచించగలిగితే నిజంగా ఆ సైనికులు కూడా ఏం చేశారంటే ఆడ జరుగుతున్నటువంటి వాటన్నిటిని వాళ్ళు చూశారు. వాళ్ళు భయపడి సమాజ మందిరంలోకి వెళ్ళిపోయారు. అంటే యెరూషలేం పట్టణంలోకి వెళ్ళిపోయి తమరు ఎవరి పక్షానైతే పనిచేస్తున్నారో ఆ సైనికులుగా ఆ రాజ్యాధినేతలకు, ముఖ్యంగా శాస్త్రులు పరిసయ్యులకు వీళ్ళు ఏం చేశారంటే అయ్యా అక్కడ జరిగినటువంటి అద్భుతం అంతా ఇంత కాదు, ఇదిగో ఏ రీతికైతే మనం పూడ్చిపెట్టామో ఆయన మళ్ళీ తిరిగి లేచాడు, అందుకు మేమే సాక్షులం అన్నప్పుడు నిజంగా ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఎలాంటి ఆలోచన చేశారంటే వాళ్ళ ఎదుట చాలా ద్రవ్యం పెట్టి మీరు ఇప్పుడు సత్యాన్ని ప్రకటించకూడదు, అసత్యాన్ని మీరు ఆశ్రయించాలి. అంటే ఇప్పుడు సత్యాన్ని వీళ్ళు ఏం చేయాలంట?
సహకరించకూడదు. దానికి సహకరించకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇదిగో ఈ ద్రవ్యం తీసుకోండి. ఏం చెప్పాలి ఇప్పుడు? అబద్ధం చెప్పాలి. అబద్ధం ఏ విధంగా చెప్పాలి? అప్పుడప్పుడు అంటున్నాం, అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్ గోడ కట్టినట్టు ఉండాలి. అలాగే ఇక్కడ కూడా శిష్యువు అక్కడ ఉన్నటువంటి బడులకు కూడా వీళ్ళు ద్రవ్యం ఇచ్చేసి ఏం చెప్పమని చెప్తున్నారు అని అంటే, ఏమి లేదంటే మేము పడుకున్నప్పుడు ఆయన శిష్యువులు వచ్చి, అంటే వీళ్ళు నిద్రించుచుండగా వీళ్ళు నిద్రించుచుండగా ఆయన శిష్యువులు వచ్చి ఆయన 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 దేహాన్ని తీసుకెళ్ళిపోయారు. శిష్యువులు వచ్చి ఎప్పుడు వచ్చారు శిష్యులు అంటే, మేము నిద్రించుతూ ఉండగా అన్నాడు. నిద్రపోయేటప్పుడు ఏం జరుగుతుంది ఎవరికైనా తెలుసా? అంటే వాళ్ళు చెప్తున్నది అబద్ధం అన్న సంగతి మనకు అర్థమైపోతుంది. నిజంగా ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆ రోజు ప్రకటన చేయబడినటువంటి ఆ చిన్న అబద్ధమే ఈరోజు 2 జాతుల వారిని కూడా ఈ మార్గం వైపుకు రానియకుండా చేస్తుంది. ఒకటి అందులో మనకు కనిపిస్తున్నటువంటిది యూదులు, రెండవది ముస్లిం కంట్రీస్. యేసుప్రభుల వారిని నమ్ముతున్నారంటే లేదు, ఎప్పటికీ కూడా వాళ్ళ ప్రచారం ఎలాగుందని అంటే ఆయన శిలువ యాగంలో మరణించలేదు, స్పృహతకి పడిపోయాడు కాబట్టి 3వ దినాన స్పృహ వచ్చి లేచేసినాడు అన్నట్టుగా. అంటే చూసారా, ఒక 2 జాతులు ఇప్పటికీ కూడా యేసుప్రభుల వారిని విశ్వసించడానికి కూడా వాళ్ళ వెనుకాల నడుస్తున్నది ఏంటంటే అబద్ధం. ప్రేమటువంటి వాళ్ళ అబద్ధం. అందుకనే ఇలాంటి అబద్ధాన్ని ఒక రాజు ఆశ్రయిస్తే ఆడి కింద పనిచేసేటటువంటి వాళ్ళంతా ఎలాగుంటారంట? దుష్టులుగా ఉంటారు. నిజానికి రాజు అన్న పదం మనకి చరిత్రలో కనిపిస్తుందేమో కానీ మన విషయానికి వస్తే మనం కూడా రాజులమా? మనం కూడా రాజులమే. ఎలా రాజులము? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి అది ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అన్నాడు. అంటే మనం కూడా రాజులమా అంటే మనం కూడా రాజులమే. మనకంటూ సింహాసనం ఉందా? మనకు సింహాసనం ఉంది. మనకు అధికారం ఉందా? అధికారము ఉంది. మనం కూడా జనులకు తీర్పు తీరుస్తున్నాం. అవును, తీర్పు కూడా తీరుస్తున్నాం. రాజుగా ఉన్నటువంటి మనం ఎప్పటికీ కూడా అబద్ధాన్ని ఆశ్రయించకూడదు. ప్రియమైనటువంటి అబద్ధాన్ని ఆశ్రయించడానికి లేదు. ఎప్పుడు కూడా నిజానికే మనం ఏం చేయాలంటే, సత్యానికి మనం ఏం చేయాలని అంటే ఎప్పుడు కూడా మన జీవితంలో సత్యానికి సహకరించేటటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. సత్యానికి సహకరించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మనకు తెలుసు నిజంగా ఒక మనిషిని గురించి మరొక మనిషి తెలిసినా తెలియకపోయినా, అతను చూసినా చూడకపోయినా చెడుగా అనేటటువంటి ప్రవర్తన, ఇదిగో ఇలాగ ఇతను ప్రవర్తిస్తున్నాడు, ఫలానామి నాకు చెప్పింది అనేటటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఎంత త్వరగా స్పీడ్గా వెళ్ళిపోతుందో చూడండి. అంటే ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తి అది తెలిసి చేశాడో లేకపోతే తెలియకుండా చేశాడో, చూసి చెప్తున్నాడో లేకపోతే చూడకుండా చెప్తున్నాడో మనకు తెలియదు. అయినా కూడా అతని గురించినటువంటి ప్రచారం ఎలా వెళ్ళిపోద్దని అంటే అలా వెళ్ళిపోతుంది. దాని గురించి ఆసక్తిగా మనం ఏం చేస్తామంటే, ఇంకా ఏం జరిగింది, ఇంకా ఏం చెప్పింది, ఇంకా ఏం అంటే ఒక వ్యక్తిని కూర్చున్నటువంటి సమాచారం మన చెవిలో పడినప్పుడు మన చెవిలో పడినటువంటిది మనం చూడలేదు, మనం విన్నామంతే. వేరే వాళ్ళు చెప్పిన సంగతిని మనం విన్నాము, అలాగని మనం చూసామంటే మనం చూడలేదు. ఈ చిన్న సంగతి తెలిసినప్పటి నుంచి మన కడుపు కూడా ఎంత ఉబ్బరమైపోద్దో మనకు తెలుసు. అంటే ఇది మళ్ళీ ఇంకొక వ్యక్తులకు, ఇంకో గ్రూపుకి చెప్పేంత వరకు కూడా మనం ఏం చేస్తున్నామంటే వెనుకాటలేదు. ప్రేమటువంటి వాళ్ళ అందుకనే అబద్ధాన్ని ఆశ్రయించినటువంటి వారి దృష్టికి, అందుకనే అబద్ధాన్ని ఆశ్రయించినటువంటి ఆ యొక్క మాటలే మనం కూడా ఏం చేస్తున్నాం, చూసినా చూడకపోయినా, తెలిసినా తెలియకపోయినా ఒక ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే దాన్నే మనం ఆశ్రయించి అనేక మందికి దాన్ని చెప్పేస్తూ ఉన్నాం. అందుకని అబద్ధాల వల్ల జరిగేటటువంటి నష్టం అనేటటువంటి చాలా అపారమైనటువంటి ప్రియమైనటువంటి వారు. అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళ యొక్క స్థితులను మనం ఆలోచించగలిగితే మనకు తెలుసు. చరిత్రలో కూడా ఒకసారి మనం రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్ళి ఒక రాజు, 2 రాజులు కలిసి ఎలాంటి సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారో అన్న సంగతిని గురించి మనం ప్రస్తావన చేసినప్పుడు రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయాన్ని 1 నుంచి 8 వచనాలు మనం చదువుకుంటే చాలా చక్కటి సందర్భం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 8 వచనాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక సందర్భాన్ని గురించి చాలా చక్కగా దేవుడు రాయించాడు. ఒకసారి నేను చదువుతాను వినండి. సిరియనులు అనేటటువంటి వాళ్ళు ఇశ్రాయేలీల వారును, అంటే సిరియా జాతి మనకు తెలుసు కదా. సిరియనులు ఇశ్రాయేల్ వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి.
ఇప్పుడు యుద్ధాలు లేవు, నిత్యం వాళ్ళకి యుద్ధాలు జరుగుతుండే, అటు సిరియల్కి ఇటు ఇస్రాయల్కి ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ 3 సంవత్సరాలు ఏం జరగలేదంట, యుద్ధము జరుపక మానిరి. 3వ సంవత్సరమందు యూదా రాజైన, అంటే మనకు తెలుసు కదా, ఇజ్రాయెల్ రాజు వేరే, యూదా రాజు వేరే. అంటే ఇస్రాయేల్ 2 భాగాలు అయిపోయినారు. ఆ 2 భాగాలుగా అవడానికి కూడా కారణం కూడా ఏంటంటే, ఆ 2 భాగాలుగా ఇస్రాయేల్ యొక్క ఆ రాజ్యం కూడా 2 భాగాలు అవడానికి కూడా కారణం ఒక చిన్న అబద్ధమే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి, ఇవి ఇస్రాయేల్ రాజ్యాలుగా, ఇస్రాయేల్గా 12 గోత్రాల వాళ్ళు ఒకవైపు అయిపోయారు, యూదా రాజ్యంగా ఓ 2 గోత్రాల వాళ్ళు ఇలా వేరు అయిపోయారా? వేరు అయ్యారు లేదా? సొలొమోను గారే చివరి, మనకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు ఒక్కటిగా ఉండింది, కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విభజన చెంది. ఈ 2 రాష్ట్రాలు కలిపి ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి, రైట్. అదే ఆ పదం రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి అనేటటువంటి అతను 2 రాష్ట్రాలకు ఒక ముఖ్యమంత్రిగా, అంటే అప్పుడు ఏకంగా ఉన్నాయా? ఆయనే చివరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రి అనే పదం మరొక రాష్ట్రానికి వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి మరొక పదం వర్తిస్తుంది. అలాగనే ఇస్రాయేల్ దేశమంతా కలిపి ఒకే పరిపాలన కింద ఉండేది ఎప్పటి వరకు అని అంటే సొలొమోను గారి కాలం వరకు ఒకే ప్రదేశంగా ఉండేది, ఒకే దేశంగా ఉండేది. కానీ ఆ తర్వాత సొలొమోను గారి యొక్క కాలం నుంచే రాజ్యము 2 భాగాలు అయిపోయిందా? 2 భాగాలు అయిపోయింది. అంటే ఇక్కడ మనం ఎందుకు ఆ 2 భాగాల గురించి మళ్ళీ అంత దూరం వెళ్తున్నాము? అంత దూరం వెళ్ళడానికి గల కారణం కూడా ఒక చిన్న అబద్ధమే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే రాజ్యాలు 2గా విడిపోయాయా? అవును. 10 గోత్రాల వాళ్ళు ఒకవైపు అయినారు, 2 గోత్రాల వాళ్ళు మరొక రాజ్యంగా తయారైపోయారు. సో వీళ్ళ వెనకాల ఏం జరిగింది అన్న సంగతి గురించి కూడా మనం ఆలోచించగలిగితే ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్ళి 2వ దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయంలోకి వెళ్ళి మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, రెహబాము అన్న పదం మనకు కనిపిస్తుందా? రెహబాము, రైట్. రెహబాము ఎవరు? సొలొమోను గారి యొక్క కుమారుడు. ఓకేనా, రైట్. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీలందరూ షెకెము అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు షెకెము రాజధానిగా ఉంది, అక్కడికి వెళ్ళి షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు వెళ్ళెను. రాజైన సొలొమోను సమక్షము నుండి, రాజైన సొలొమోను ఆయన సముఖము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యెరోబోము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతన్ని పిలిపించిరి. యెరోబోమును ఇశ్రాయేలు అందరూ కూడి వచ్చి, నీ తండ్రి మా కాడి బరువు చేసినాడు, నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని ఇప్పుడు నీవు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో అనగా అంటే రెహబాము దగ్గరకు కొంతమంది ముందుగా వెళ్ళారు. రెహబాము గారు, మీరు కానీ ఇప్పుడు ఆ పట్టాభిషేకం అయిన తర్వాత మీరు ఆల్రెడీ మీ తండ్రి మా మీద ఏం చేశాడు? బరువైన కాడి నుంచి, అంటే ఎక్కువ ట్యాక్స్లు వేసేసినాడు మా మీద, అందుకని మా పరిస్థితులు బాగలేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు కానీ రాజు అయితే నువ్వేం చేయాలి? ఆ బరువైనటువంటి కాడిని మా మీద ఏం చేయాలి? సులకాతి, అంటే ట్యాక్సులు అన్నింటినీ తీసేసేయాలి అని వీళ్ళు. ఒకవేళ అలా ట్యాక్సులు ఆ బరువైనటువంటి కాడిని కానీ తీసేసి నువ్వు సులభమైనదిగా చేసావా, ఇప్పుడు మేమందరం కూడా నీకు మద్దతు ఇస్తాం, సేవిస్తాం అనేటటువంటి మనవి చేసినారనమాట. 5వ వచనం. అప్పుడు అది 3 దినాల తర్వాత రండి, ఈ లోపల నేను ఆలోచించుకుంటాను. వెళ్ళిపోయారు. ఆయన అంటే వాళ్ళ సొలొమోను గారు ఇంకా బతికుండగా అతని సమక్షమున కొందరు పెద్దలను పిలిపించాడంట. అంటే అక్కడికి చెప్తున్నాడు, వాళ్ళ నాన్న బతికే ఉన్నాడు, అంటే మంచంపై ఉండొచ్చేమో బహుశా. ఆ దేశపు పెద్దలు వచ్చారు. ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ ఒక విన్నపాన్ని తెలియజేశారు, మీ నాన్న ఆల్రెడీ మా మీద ఏం చేశాడు?
బరువైనటువంటి పథకాలు పెట్టేసినాడు, మాకు కష్టంగా ఉందన్నారు. సరే ఈ సంగతుల గురించి మీరు ఏం సలహా ఇస్తారో ఇవ్వండి అని అడిగాడు. ఎవరిని అడిగాడు? ఆ దేశపు పెద్దలను అడిగాడు. పెద్దలంటే మనకు తెలుసు కదా, రాజుకు సలహాదారులు ఉంటారా ఉండరా? ప్రభుత్వ సలహాదారు అన్న పోస్ట్ కూడా ఉంది మనకి ఇప్పుడు కూడా. ప్రభుత్వ సలహాదారు అంటే ప్రభుత్వానికి కావలసినటువంటి సలహాదారులు వాళ్ళు ఇస్తారా? సలహాలు ఇస్తారా? ఇస్తారు. అందుకే సలహాదారు. అప్పుడు ఈ పెద్దలను పిలిపించి ఇప్పుడు అడుగుతున్నారు ఏం చేయాలి అని అంటున్నారు రెహబాం. అందుకు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. అది నీ జనుల యేడల నువ్వు దయాదాక్షిణ్యము చూపి వారితో మంచి మాట్లాడిన యెడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి అన్నదా. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు, వీళ్ళకి ఆల్రెడీ వయసు పెరిగినటువంటి వాళ్ళు, ఎంతో రాజనీతి కానీ ఆ యొక్క రాజ్య పరిపాలనలో చాలా సంగతులు వీళ్ళకి తెలుసా, అనుభవాన్ని బట్టి నేర్చుకున్నటువంటి పెద్దలు ఓ సలహా ఇచ్చారు రెహబాంకి. ఏంటి ఆ సలహా అంటే, వాళ్ళు చెప్పినట్టే చేసి అన్నారు. అంటే వాళ్ళ మీద మోపబడినటువంటి ఈ కాడిని ఏం చేయి అంటే, ఉన్నటువంటి ట్యాక్సులు అన్నింటినీ మనకు తెలుసు కదా, ఆ మధ్య ఇసుక మీద ట్యాక్స్ ఉంది, ఇప్పుడు ఇసుక మీద అంటే అదేమో బరువైన కాడి, ఇప్పుడు ఏమో సులువైనటువంటి కాడి. ఇలాగనమాట. ఆ రోజుల్లో కొన్ని ట్యాక్సులు బలమైనటువంటివి, కానీ వాటిని మాకు తీసేసి నువ్వు రాజు అవుతున్నావు కదా, మేము నీ పక్షాన ఉంటాం అనేటటువంటి ప్రజల యొక్క వాదనను పెద్దలు చెప్పినా కూడా రెహబాం ఏమన్నా విన్నాడా? త్రోసిపుచ్చి అన్న పదం మనకు కనిపిస్తుంది చూడండి. పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసి అన్నాడు. అంటే ఇప్పుడు పెద్దల స్థానాన్ని కూడా తీసేసి వాళ్ళ బదులు ఇప్పుడు ఎవరిని ఎంచుకున్నాడంట? వాడి గ్లాస్మేంటు, ఇంకా చెప్పాలంటే వాడు మంచం మెంటు, తనతో పాటు పుట్టి పెరిగినటువంటి యవనస్తులను తీసుకొచ్చుకున్నాడు. ఆ పోస్ట్ను వాళ్ళకి అంకితం చేసినాడు. అరే ఇప్పుడు సలహాదారులు వాళ్ళు కాదు, వాళ్ళ ముసలోళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, ఇప్పుడు సలహాలు ఇవ్వాల్సింది మీరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు. ఎవరిని అడుగుతున్నాడు సలహా? యవనస్తులను అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లా అన్నారు, అదిగో నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీతో పలికిన ఈ జనులతో నువ్వు చెప్పవలసింది ఏంటంటే, నా చిటికెన వేలు నా తండ్రి నడుము కంటే బరువు అయింది. ఇప్పుడు మీరు ఆలోచన అంటే సొలొమోను గారి యొక్క నడుము రెహబాం యొక్క చిటికెన వేలు ఒకటిగా ఉందంట. అంటే రెహబాం యొక్క చిటికెన వేలు బరువు ఎంత అంటే సొలొమోను గారి నడుము అంతా. ఇప్పుడు ఈయన నడుము వస్తే, రెహబాం యొక్క నడుము వస్తే ఇంకా ఎంత పెద్దదో మీరు ఆలోచన. అందుకని ఉన్న ట్యాక్సుల్ని ఇంకా డబుల్ చేసి ఎట్ట కట్టకుండా పోతారు మనం చూద్దాం. ఈ సలహా ఎవరిది? యవనస్తులది. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే వీళ్ళు రాజ్య పరిపాలనకు సంబంధించి సరైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే, నిజంగా అక్కడ సత్యము వైపు వాళ్ళు మొగ్గు చూపట్లేదు. యవ్వనస్తులు పెద్దలను గురించి అబద్ధాన్ని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పెద్దలను వాళ్ళు ఏం చేశారంటే పక్కన పెట్టేశారు. అందుకనే పన్నుల భారం పెంచేశారు, అధికం చేశారు. అలా చేసిన తర్వాత ఏం జరిగింది అని అంటే, నిజంగా అక్కడ 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపేదను, కానీ అది నేను మీ కాడిని ఏం చేస్తానంట, మరింత బరువు చేస్తాను. దేంతో? చుబుకలతో దండించను, కానీ అదిగో అది వేరే పదార్థం, ఇది వేరే పదార్థం. ఆయన చుబుకలతో అంటే ఏదో చిన్న చిన్న వాటిలతో కొట్టాడేమో, కానీ నేను మాత్రం ఇప్పుడు ఎలా ఉంటానో తెలుసా? కొరడాలతో. అందుకనే 13వ రాజైన రెహబాము పెద్దల ఆలోచన త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారం వారితో మాట్లాడి అది వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇలాంటి అబద్ధపు సమావేశాన్ని, అబద్ధాన్ని ఆశ్రయించినటువంటి యవనస్తులైనటువంటి తనతో పాటు పెరిగినటువంటి వాళ్ళ యొక్క సలహా ఎప్పుడైతే తీసుకున్నాడో, ఇప్పుడు అక్కడి నుంచే రాజ్యం ఏమైపోయిందో తెలుసా? 2 భాగాలుగా అయిపోయింది. అంటే రాజు కూడా అబద్ధాన్ని ఆశ్రయించే స్థితికి వచ్చేసినాడా?
అవును, రాజు అబద్ధాన్ని ఆశ్రయించే స్థితికి వచ్చినప్పుడు రాజోద్యోగులందరూ వాళ్ళు కూడా ఎలాగుంటారు? అదే సామెతల గ్రంథం అని చెప్పింది. రాజు అబద్ధాన్ని ఆశ్రయించేవాడంటే రాజు కింద పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా ద్రోహులుగా, దుష్టులుగా ఉండరు. వాళ్ళు కూడా అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళకి మనం కూడా తెలుసు కదా. తల్లిదండ్రులు గట్టును మేస్తే పిల్లలు కూడా గట్టును మేస్తారా? వాళ్ళు ఏమైనా చేలో మేస్తారా? అలా కాదు కదా అంటుంటాం. సో ఇక్కడ మనం అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి ఒక రాజుకు తన పరివారం, తన సైన్యం కూడా ఎలా ఉండదని అంటే అందరూ కూడా అలాగనే ఉంటారు. ఒకప్పుడు ఇశ్రాయేల్లో ఏకరాజ్యంగా ఉన్నటువంటి ఆ ఇశ్రాయేల్ పరిస్థితి, అందుకు రాజుగా ఉన్నటువంటి సొలొమోను సమక్షంలోనే నిజంగా రాజ్యం 2 భాగాలుగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం చదువుకున్నటువంటి రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్ళి రాజ్యం 2 భాగాలు అయిపోయిందన్న సంగతి మనం విన్నాం. ఆ 2 భాగాలుగా అయినటువంటి వాళ్ళు రాజులు మారుతూ వస్తున్నారు, తరాలు మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు సిరియనులకు ఇశ్రాయేల్ 10 గోత్రాల వారికి యుద్ధం జరుగుతూ ఉంది. ఒక 3 సంవత్సరాల యుద్ధం ఆగిపోయింది, నెమ్మదిగా ఉన్నారు. అలా ఉన్నప్పుడు 22వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 1వ వచనం నుంచి, యుద్ధము జరిగింపక మానిది 3వ సంవత్సరం అందు యోధారాజైన యెహోషాపాతు బయలుదేరి, యోధారాజు అనమాట, ఈయన ఇశ్రాయేల్ రాజు వేరే, యోధారాజు వేరే. ఇప్పుడు యోధారాజు ఎవరు? యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేల్ రాజునద్దకు రాగా ఇశ్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుంచి దాన్ని తీసుకొనక ఊరక ఉన్నాము అని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు నా రామోత్గిలాదు మీదకి వచ్చేదవా? అంటే రామోత్గిలాద్ అనే దాంట్లో సిరియన్లు ఆక్రమించేస్తున్నారు. 3 ఏళ్ల నుంచి మనకు యుద్ధాలు లేవు, మన ప్రాంతాన్ని మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు నా దగ్గర సైన్యం రెడీగా ఉంది, ఇప్పుడు నువ్వు కూడా నాతో వస్తావా అని అడుగుతాను. 2 రాజుల మధ్య డిస్కషన్ జరుగుతుంది. నువ్వు కూడా రామోత్గిలాద్ మీదకు వచ్చేదవా అని యెహోషాపాతుని అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేల్ రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, సరే నీ రాజ్యం నా రాజ్యం ఒకటి అనుకున్నాము, నీ గుర్రాలు నా గుర్రాలు ఒకటే, నీ సైన్యం నా సైన్యం కూడా ఒకటే, అయితే ఒక విచారణ చేద్దాము అన్నాడు. ఏంటా విచారణ? యెహోవా దగ్గర విచారణ చేద్దాం. ఇప్పుడు మనం సిరియన్ల మీదకి యుద్ధం ఆగిపోయి 3 ఏళ్ళు అయిపోయింది కదా, యుద్ధాలు లేవు కదా, ఇప్పుడు మళ్ళా మొట్టమొదటిసారిగా యుద్ధానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ యుద్ధాన్ని గురించి యెహోవా యొద్ద విచారణ చేద్దాము. మనకు తెలుసు కదా, యుద్ధానికి పోయేటటువంటి వాళ్ళు, లేకపోతే శుభకార్యాలకు పోయేటటువంటి వాళ్ళు నేడున్నటువంటి మన సమాజం ఇప్పుడు యుద్ధాలు లేవు, మనకి యుద్ధాలు లేవు. ఒకప్పుడు యుద్ధాలకు పోయేటటువంటి వాళ్ళు దేవతల యొక్క అనుగ్రహం కోరుకునేటటువంటి వాళ్ళు, దేవునికి తమ యొక్క బలులిచ్చి ఆ తర్వాత బయలుదేరేటటువంటి వాళ్ళు. ఈ సంగతి మనకు బాగా తెలుసు. ఈ రోజుల్లో యుద్ధాలు లేవు. ఈ రోజుల్లో ఉన్నటువంటిది ఏంటి? శుభకార్యాలు. మీరు చూడండి, ఏ శుభకార్యానికి మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరంటే వాళ్ళు ఎదురు రావడానికి వీల్లేదు, భార్యనే ముందు పంపిస్తాడు. అక్కడి నుంచి చాలే మళ్ళీ వెనక్కి తిరిగా అంటాడు. అప్పుడు ఈయన ఏదో హడావుడిగా పోతున్నట్టుగా, ఆమె ఏదో ఉన్నపాటున ఎదురొస్తున్నట్టుగా ఈ ఫీలింగ్ మీకు అర్థమైతే, అంటే ఎవరెవరు అడ్డం రాకూడదా, ఈయన భార్యే ఎదురు రావాలి. ఎందుకంటే ఇది శుభకార్యం బాగా జరగాలి. ఇలాంటివి మనకు కనిపిస్తున్నాయి. కానీ ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోవా యొద్ద విచారణ చేద్దామా అన్నాడు. యెహోవా యొద్ద విచారణ చేద్దాం, అదేనా 5వ వచనంలో. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదుము రండిని ఇశ్రాయేల్ రాజుతో అనగా, ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలు. ఏ ప్రవక్తలు వీళ్ళు? కాదు, ఇశ్రాయేల్. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు లేదు. ఒక ఆయనేమో ఇశ్రాయేల్ రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేల్ కంటే 10 గోత్రాలకు రాజుగా ఉన్నాడు. మరొక ఆయన అంటే యోధా ప్రజలకు అంటే 2 గోత్రాలు. ఇప్పుడు వీళ్ళిద్దరు రాజులు మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసి ఇప్పుడు సిరియన్ల మీదకి యుద్ధంకి వెళ్ళాలి. సిరియన్లు ఎందుకు యుద్ధంకి వెళ్ళాలి? వాళ్ళు రామోత్గిలాగ్ అనేటటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతం మనది కాబట్టి మన ఇద్దరం ఏకమై సిరియన్ల రాజును కానీ మనం ఓడగొట్టేస్తే రామోత్గిలాగ్ అనేటటువంటి ప్రాంతం మనది. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి వీళ్ళు సిద్ధమైపోయినారు. నీ రాజ్యం అంటే నీ గుర్రాలు నావి, నా గుర్రాలు నీవి, ఇలా మాట్లాడేసుకున్నారు. అయితే ఒక్క నిమిషం ఆగదాం, ఈరోజు ఆగి రాత్రికి లేకపోతే రేపు మనం యెహోవా యొద్ద విచారణ చేద్దాం అన్నప్పుడు, అప్పుడు రాజు ఆలోచన చేసి, ఏ రాజు అన్నాడంటే ఇశ్రాయేల్ రాజు, ఏం పర్లేదు, దేవుడి పక్షాన్ని నా దగ్గర 400 మంది ఎవరున్నారంట? ప్రవక్తలు ఉన్నారు. 400 మంది ప్రవక్తలు ఈయన పోషిస్తున్నారు. 400 మంది ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి మీరు ఒకవేళ మనమే వెళ్ళాలంటే ఈ 400 మందిని తీసుకొస్తాను, వాళ్ళు ఏం చెప్తే అది చేద్దాం అన్నారు. ఇప్పుడు 400 మంది స్టేజ్ మీదకి వచ్చేసినారా?
చూడండి, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్గిలాదు మీదకు పోదుమా పోకుండా ఉండేదమా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును కనుక పొండని వారు చెప్పిరి. ఎవరు చెప్పారంట? 400 మంది. ఏం చెప్పారు? 400 మంది చెప్తే ఏ రాజైనా ఆగుతాడండి? ఏ రాజైనా ఆగుతాడు యుద్ధానికి పోకుండా? 400 మంది ఒకే మాట, మీరు వెళ్ళండి, ఆ రాజ్యం మీది, దేవుడు మాకు చెప్పాడు, మీరు వెళ్ళండి అన్నాడు. 400 మంది చెప్పినా కూడా ఇప్పుడు యోధారాజుకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇంకా ఎవడైనా ప్రవక్త ఉన్నాడా? వీళ్ళుగాక అన్నాడు. వీళ్ళుగాక ఇంకా ఎవడన్నా ఉన్నాడు? అదేనా అడిగింది? యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని. అంటే ఇతను ఈ 400 మంది చెప్పిన దాని మీద కొద్దిగా డౌట్ వచ్చింది ఇతనికి, ఈ రాజుకి. ఇంకా ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. అంటే ఆ డౌట్ వచ్చేసింది. కాబట్టి మనం కూడా చూడండి, కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఇంకెవరినైనా మనం కోరుకుంటూ ఉంటాం, ఎవరినైనా మనం అడిగేదానికి ఇష్టపడుతూ ఉంటాం, అంతే కదా. ఏదైనా ముహూర్తం పెట్టమని, పెళ్లి ముహూర్తమో లేకపోతే మరొక ఏదో ముహూర్తం పెట్టడానికి 1 అయ్యర్ దగ్గరికి పోరు, 2-3 అయ్యర్లు ఎన్నుకుంటారు. ఆ టైం కరెక్టేనా, ఆ ముహూర్తం కరెక్టేనా అన్నట్టుగా. ఇప్పుడు 400 మంది చెప్పినటువంటి దాని మీద లక్ష్య పెట్టలేదు. ఎందుకని మళ్ళీ ఇంకా ఎవడైనా యెహోవాకు సంబంధించిన ఎవడన్నా ఉన్నాడా అని అడిగాడు. అందుకు ఇశ్రాయేలు రాజు అదిగో మీకాయ ఆడిందుకు 400 మందిలో కలపలేదు. మీకు అర్థమవుతుందా పాఠం? మీకు అర్థమవుతుందా పాఠం ఏంటి? అబద్ధాన్ని సత్యానికి నువ్వు సహకరిస్తావు. ఇప్పుడు అబద్ధాన్ని ఆశ్రయించేది ఎవరు? సత్యానికి సహకరించేది ఎవరు? ఇక్కడ 400 మంది దేన్ని ఆశ్రయిస్తున్నారు? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు. 400 మంది అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పోషణ యావత్తంతా రాజే చూసుకుంటున్నాడు కాబట్టి, రాజు ఏది అడిగితే అది వీళ్ళు ఏం చేస్తున్నారు? మన భాషలో చెప్పాలంటే భజన బ్యాచ్ అంటాం, చూసావా? ఆయన ఏం చెప్తే ఆయన జోకేకి ముందు వీళ్ళు నవ్వేస్తూ ఉంటారు. ఒకడైతే కింద పడి దొల్లి మళ్ళీ నవ్వరు, ఒరే లేదే ఇంకా జోక్ కూడా పూర్తి కాలేదు, నువ్వు లేదా, ఇంత పెర్ఫార్మెన్స్ అవసరం లేదులే, ఆయన ఇవ్వాల్సింది ఇస్తాడులే అన్నట్టుగా ఉందన్నమాట వాళ్ళ యొక్క మాటల ఆ యొక్క సంభాషణ. 400 మంది రాజును సంతోషపెట్టే వాళ్ళుగా ఉన్నారు. కానీ ఆ ఒక్కడు ఎవడో తెలుసా? మికాయా. ఆడెందుకు ఇందులో చేర్చలేదు? ఆడెందుకంటే ఆడు భజన చేసేవాడు కాదు, ఆడు ఉన్నది ఉన్నట్టు చెప్పేటటువంటి వాడు అనమాట. అంటే వాడు సత్యానికి సహకరించేటటువంటి వాడు. నువ్వు సహకరించినా సహకరించకపోయినా ఆడు సత్యాన్ని మాత్రమే చెప్తాడు. అది నీకు ఇష్టం ఉంటే చేయి, లేకపోతే వదిలే. నీకు ఇష్టం ఉంటే సత్యానికి సహకరించు, సత్యాన్ని నమ్ము, లేకపోతే అబద్ధాన్ని ఆశ్రయించు. అందుకని వాడిని ఎందుకు ఏమో కలపలేదయ్యా అని అంటే, ఆడు ఎలాంటి వాడో నీకు తెలియదులే అంటున్నాడు. ఆడు ఎలాంటి వాడో నాకు తెలియదా? సరే ఎలాంటి వాడో నువ్వు చెప్పు అని అంటే, ఇప్పుడు ఆ మీకాయ గురించి ఒక మాటను చెప్తున్నాడు ఆయన. ఏంటి ఆ మాట? అతడు నన్ను ఏం వచ్చిన కదా సరే, అందుకు అతడు నన్ను గూర్చి చదవండి. ఓకే అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చు. కానీ అదిగో నన్ను గురించి ఎప్పుడైనా చూడు, ఏం చెప్పడంట నా గురించి? ఇది చెయ్యి నువ్వు బాగుంటావు అని మాత్రం చెప్పడంట. ఏం చెప్తాడు? అది చెయ్యవద్దు అంటాడంట. కాబట్టి వీటికి నచ్చదు. అంటే మనకు తెలుసు కదా, మనలో కూడా చాలా మంది దురద చెవులు గలవారమే ఉంటాం. అన్న చెప్తాడు కానీ అందుకని ఆయన ఎవరు పిలవరు వేరే సంఘాలకి, తెలుసా మీకు? ఎవరైనా పిలుస్తారా మనల్ని? మనం పోతే అక్కడ భజన చేసినాం, అక్కడ ఉన్నట్టు చెప్తాం. వాడికి ఇష్టమైతే రెండోసారి పిలుస్తాడు, లేకపోతే మనల్ని మొదటిసారే చాలు బెదర్ ఇంకా ఇప్పుడు రాబాకండి మా సైడ్ కానీ అని అంటారు. ఆ మధ్య ఒక స్థానిక సంఘానికి వెళ్ళి నేను వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పి అంతే. లాస్ట్లో వచ్చేసి ఇంకొద్దులే బెదర్ రావద్దులే అని అన్నారు. ఎందుకు అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే, వద్దులే అండి, మేము ఇప్పుడు దాకా ఆలోచించింది ఒకటి, మీరు ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఒకటి. ఏంటి ఎంతగానంటే, ఆ రోజు వాళ్ళు ఉపవాసాన్ని గురించి అడిగారు.
నేను ఉపవాసాన్ని గురించి పాఠం చెప్పా అంతే, ఇంక వేరేది ఏమి లే. అదే లాస్ట్ పాఠం, అదే లాస్ట్ ప్రదర్శన ఆ ఊరికి. ఎందుకంటే ఉన్నది చెప్పాం. అంటే సత్యానికి సహకరించినటువంటి వాళ్ళు అబద్ధానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆశ్రయమిస్తున్నారా? అవును, ఆశ్రయం. ఇప్పటి వరకు మేము నేర్చుకున్నది ఏంటంటే ప్రతి నెల 17వ తారీఖు ఉపవాస ప్రార్థన, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన. ఇలా కాదండి, మనం ఉపవాసం ఉండేటటువంటి పరిస్థితి ఏంటి? అసలు ఆ దినాన్ని గురించి ఒకటి కూడా తెలియకూడదండి. దైవ వాక్యం సెలవిస్తుంది, మీరు ఎలాగో ప్రకటన చేస్తున్నారు అన్న పదం వాడినప్పుడు లాస్ట్లో వందనాలు పెట్టేశారు. ఇంకెప్పుడు దయచేసి ఈ ప్రాంతానికి రావద్దు సార్ అన్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సత్యానికి సహకరించే వాళ్ళు. ఆ మధ్య ఒక క్రీస్తు సంఘ బోధకునితో నేను మాట్లాడుతున్నప్పుడు మీ చర్చ్ మెంబర్స్ ఎంత ఉన్నారని అని అడిగాడు. దాదాపు ఒక 60-70 మంది ఉంటారండి అన్నప్పుడు, చాలా గ్రేటే. అంటే క్రీస్తు సంఘానికి సంబంధించి ఇంతమంది సభ్యులు ఉన్నారా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి. ఎందుకంటే మన స్థానిక సంఘ సభ్యులు ఎవరు ఇంతమంది ఉండరు. కారణం ఏంటంటే సత్యానికి ఎవరు ఏం చేయరు, సత్యానికి ఎవరు సహకరించరు. వాళ్ళు సత్యానికి ఎవరు సహకరించరు. అసత్యాన్ని ఆశ్రయించే వాళ్ళ సంఖ్య చూడండి ఎంత పెద్దదిగా ఉంటుందో. వాళ్ళ స్థానిక సంఘాలు చూడండి ఎన్ని బిల్డింగ్లు ఎలాగుంటాయో మీరు ఆలోచించేయండి. బట్ సత్యానికి సహకరించేటటువంటి వాళ్ళు కొద్ది మందే ఉంటారు. మనకు తెలుసు కదా, రక్షణ కొరకు చాలా మంది ఎంట్రీ అవుతారంట, బట్ దాన్ని పొందే వాళ్ళు ఎంతమంది అన్నారు? కొద్ది మంది. ఆ రక్షణ కావాలని చాలా మంది ఆశపడతారు, బట్ దాన్ని పొందేవాళ్ళు కొద్ది మందే అన్నాడు, కొద్ది మంది. అందుకనే నాది ఇరుకు మార్గము అన్నాడు. ఇరుకు మార్గమును ప్రవేశించే వాళ్ళు అందరూ కాదు, కొందరే. కాబట్టి ఆ కొందరు ఎవరే అంటే సత్యానికి సహకరించేటటువంటి వాళ్ళు, అలాంటి సత్యానికి సహకరించేటటువంటి వారిలో కూడా ఈ కొద్ది మంది అనేటువంటి మనం ఉన్నామా? లేదు. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు రాజు అడుగుతున్నాడు, ఈ 400 మంది కాక ఇంకొకడు ఎవడన్నా ఉన్నాడా అని. అంటే మీకా అనేవాడు ఉన్నాడు, కానీ వాడు నోరు తెరిస్తే ఏం చెప్తాడో తెలుసా? వాడు నోరు తెరిస్తే నాకు కీడే తప్ప మేలు అస్సలు చెప్పడు. చూసారా? అంటే మనం కూడా చూడండి, మన దైనందినటువంటి అలవాట్లలో కూడా ఏదైనా ఒక సంగతిని గురించి మనతో ప్రస్తావన వచ్చినప్పుడు అవి మానేస్తే కదా బాగుంటుందని మనం అనుకున్నప్పుడల్లా నువ్వు ఎప్పుడు చూసినా అదే కదా చెప్తావు, మేము మానవం అన్నట్టుగా వెళ్ళిపోతాం. అంటే అబద్ధాన్ని మనం ఆశ్రయించేటటువంటి వాళ్ళంగానే ఉంటామే తప్ప సత్యానికి మనం సహకరించేటటువంటి వాళ్ళంగా ఎప్పుడు మనం ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు మనం కూడా బాగా చూడండి, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మరొక సంఘాలకు వెళ్ళిపోతున్నారంటే దానికి ఒక కారణం ఏంటి మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రాజ్యం 2 భాగాలైందని మాట్లాడుకున్నాం. ఇశ్రాయేల్లో 12 మంది గోత్రికర్తలు కనాను దేశానికి వేగు చూడడానికి పోయినప్పుడు కూడా 10 మంది ఒక పక్షాన అయిపోయినారు, 2 ఒక పక్షాన అయిపోయినారు. కానీ ఈ రోజుల్లో కూడా స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరొక సంఘాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారో మీకు అర్థమవుతుందా? ఎందుకు వెళ్ళిపోతున్నారని అంటే అబద్ధాన్ని ఆశ్రయించడం అనేటటువంటి కార్యక్రమం వాళ్ళకి ఇంపైనటువంటిది, వాళ్ళకి సువాసన లాంటిది. అది ఇక్కడ జరుగుతుందా అంటే కాదు. సత్యానికి సహకరించేటటువంటి వాడు అబద్ధాన్ని ఆశ్రయించే దాంట్లో నెంబర్ 1గా ఉంటాడు. కాబట్టి అబద్ధానికే జై అనుకుంటా వెళ్ళిపోతాడు, అబద్ధానికే జై అనుకుంటాడు. కొన్ని ఎక్కువ రోజులు నడుస్తుందా? కాదు. అందుకని అబద్ధం యొక్క మూలాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అపవాది అనేటటువంటి వాడిని వాడు ఆది నుండి వాడు నరహంతకుడు, వాడు ఆది నుండి నరహంతకుడు. వాని యందు ఏమి లేదు, సత్యమే లేదు. వాని యందు సత్యమే లేదు. వాడు మాట్లాడినప్పుడల్లా దేని గురించి మాట్లాడతాడంట? అబద్ధాన్ని గురించి అబద్ధమును గూర్చి ఏం మాట్లాడతారు. అందుకనే నిజంగా సంఘంలో నేడు అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళంతా నిజానికి ఏమైపోతారంటే, నిజానికి కాదు సత్యానికి వాళ్ళు ఏమైపోతారంటే సహకరించేటటువంటి వాళ్ళుగా ఉండరు. ఎప్పుడు చూసినా మమ్మల్ని తిట్టే బోధైనా, మమ్మల్ని పొగిడే బోధ లేదా? పొగిడితే స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయం చేస్తాడు. లెక్కలేనని ముద్దులు పెట్టేవాడు ఎవడు? పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. నువ్వు చేసిందే కరెక్ట్ అని అన్నావు అనుకో, వాక్యం చెప్పాలంటే అంతే అన్నట్టుగా ఉండిపోతాం. అందుకనే అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి వాడు సత్యానికి దూరంగా ఉంటాడు. ప్రియమైన సత్యానికి అస్సలు సహకరించడు. కాబట్టి 400 మంది ప్రవక్తల్లో ఈ మీకాను ఎందుకు నేను చేర్చలేదో తెలుసా? వీడు నోరు తెరిస్తే ఏం చెప్తాడు? కీడే తప్ప మేలు అనేటటువంటిది వీడు చెప్పడు. కాబట్టి వీడిని దూరంగా పెట్టాడు. సరే అట్లయితే ఆ మీకా వాడిని పిలిపించానని అన్నాడు.
మీకాయన్ని పిలిపించు అన్నప్పుడు నిజంగా వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. మీకా వచ్చాడు. ఏంటి మీకా, ఇప్పుడు మేము రామోద్గిలాద్ మీదకి యుద్ధానికి పోవుదుమా వద్దా అన్నప్పుడు ఈ 400 మంది ఒక పక్కన జరిగి పో దేవుడు నీకు ఏం చేస్తున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. రామోద్గిలాద్ మీద ఇప్పుడు ఎలా కుర్చీ వేసుకొని కూర్చొని నువ్వు కూడా అక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. దయచేసి మీరు వెళ్ళిపోండి, నో సెకండ్ థాట్ అంటాడు. ఇతను మాత్రం అడిగినప్పుడు ఇతను కూడా ఏం చెప్తున్నాడు, మీకా ఏం చెప్తున్నాడో చూడండి. మీకా ఏం చెప్తున్నాడంట 17 వచ్చిన 19 రైట్ చదవండి. కాక 14 చదువుతాం, బాగా కనిపిస్తుంది. ఆయన జీవముతోడు, అదిగో నేను ఇప్పుడు మీరు నన్ను అడుగుతాను, నేను ఆయన జీవంతో నేను దాన్నే చెప్తున్నాను. అతడు రాజునద్దకు వచ్చినప్పుడు రాజు నీవేమందువు, యుద్ధము చేయుటకు మేము రామోద్గిలాదు మీద పోకుందుమా. ఇప్పుడు 400 మందిని అడిగిన ప్రశ్న ఇదేనా? ఈ మీకాయన అడిగినటువంటి ప్రశ్న కూడా ఇదే. అందుకు అతడు అడుగగా అతడు ఇప్పుడు ఈయన కూడా ఏం చెప్తున్నాడు అంతేనా? ఇదేం ట్విస్ట్ అండి, 400 మంది పలికిందే కదా ఈయన కూడా పలుకుతున్నాడని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ జరిగినటువంటిది ఏంటో మీరు బాగా గమనించగలిగితే, నువ్వు దాని మీదకు పోయి జయమందుదు అని రాజుతో అని అందుకు రాజు నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసి ఉన్నదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవివ్వగా అతడు ఇశ్రాయేలులందరూ కాపురు లేని గొర్రెలు కొండల మీద చెదిరి ఇండుట నేను చూచి తిని వారికి యజమానులు లేడు, ఎవరి ఇంటికి వాళ్ళు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చినని అతను చెప్పాను. అంటే ఇప్పుడు మళ్ళా రాజు అన్నాడు, నేను చెప్పానా మొదటి నుంచి ఇటు నా మాటకు, మరి ఇక్కడ పొమ్మని చెప్తున్నాడు, జయం మీదే అన్నాడు. మీకాయ కూడా వచ్చి దానికి రాజా అన్నాడు, నేను మొదటి నుంచి చెప్పలేదు, ఇది నాకు కీడే చెప్తాడని అంటున్నాడు. అంటే ఈ మాటలు ఎలాగ అర్థమవుతున్నాయంటే ఇక్కడ మీకా ఏం చేస్తున్నాడంటే వాళ్ళని గేలి చేస్తున్నాడు అనమాట. పోండి, యెహోవా కూడా సెలవిచ్చిన మాట ఇదే అన్నాడు, పోండి మీరు పోండి, జయం మీదే అన్నాడు. ఆ వెకటారం అనేటటువంటిది ఈ రాజుకు తెలిసి, నేను చెప్పానా మొదటి నుంచి ఆడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు, ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే. మనం కూడా అప్పుడప్పుడు మనం సలహాలు ఇచ్చేటప్పుడు కూడా నేను కూడా కొంతమంది సలహాలు ఇస్తుంటాను, వద్దులే ఇది అన్న దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇది వద్దు అని చెప్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి, వద్దనేటటువంటి దాన్నే మనం జాగ్రత్తగా దాన్ని కొనసాగించుకోవాలంటే అసలు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా మన ఇష్ట ప్రకారం మనం చేసేసుకుంటే పోతుంది అన్నట్టుగా చాలామంది మనలో మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అలా కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. కానీ ఇక్కడ మీకాయ చెప్తున్నాడు, పో నీకు యుద్ధంలో జయం కలుగుతుంది, ఆ రామోద్గిలాదు నీదే అవుతుంది అన్నప్పుడు నేను చెప్పలేదా, ఈడు ఏం చేస్తున్నాడు, కీడు అంటే ఈడు గేలు చేస్తున్నాడు మనల్ని. నేను చెప్పాలి, కీడే పలుకుతాడు ఎప్పుడు కూడా. ఆ తర్వాత చెప్తాడు, పోతావరా మీరు పోతారు, అక్కడ యుద్ధానికి బాబాకండి అని చెప్తాడు. నేనేం చెప్తున్నాను ఇక్కడంటే, సత్యమునకు సహకారిగా ఉంటావా, అబద్ధాన్ని ఆశ్రయించే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రేమటువంటి వాళ్ళు, బట్ సత్యాన్ని సహకరించేటటువంటి వాళ్ళు కొద్దిమంది. ఎంతకీ సత్యం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి అని పిలాతు ప్రశ్నించినటువంటి యేసు ప్రభుల వారి మాటలకు జవాబు అక్కడ ఉందా అంటే లేదు. సత్యం అనగా నీ వాక్యము వారికి ఇచ్చి ఉన్నాను అన్న పదం కూడా యేసు ప్రభుల వారి మాటలు. ఇప్పుడు వాక్యం అనేటటువంటి ఉన్నది ఉన్నట్లుగా మనకు ఎక్కడ దొరుకుతుందో దాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు కూడా నువ్వు సత్యానికి సహకరించేటటువంటి వాడుగా అయిపోతావు. ఒకసారి యూదా పత్రిక రాస్తూ కూడా ఆయన చెప్తున్నటువంటి ఒక మాట చూడండి. యూదా పత్రిక ఉన్నటువంటి ఒకే ఒక అధ్యాయంలో మనకి 2వ వచనం మనకు కనిపిస్తుంది. ఆ 2వ వచనంలో 3వ వచనం ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ఉండగా, అదిగో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుసు మీకు రాయవలసి వచ్చాను, మేము రాయవలసి వచ్చాను అన్నారు. అంటే ఈనాడు ప్రవక్తలు ఉన్నారని ఎలాగైతే మనం అనుకున్నామో అలాగే ఈ రోజుల్లో కూడా అబద్ధ ప్రవక్తలను మీలోనూ ఉండిరన్న పదం ఉందా? అంటే అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళ శాతం ఎక్కువగా ఉంటుంది, బట్ సత్యాన్ని సహకరించే వాళ్ళ శాతం
తక్కువగా ఉంటుంది ప్రియమైనటువంటి. ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది ఎప్పటికైనా మీరు ఆలోచన చేయండి. అందుకని మాకు తెలుసు సూక్తులలో సత్యమేవ జయతే అన్న పదాన్ని రాస్తూ ఉంటారు. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి దాన్నే ఎక్కడ మర్చిపోతారో అన్న సంగతిని గురించి వాళ్ళు ఆలోచన చేసి స్కూల్ బోర్డు పైన కొద్దిగా స్థలం ఉంటే కూడా ఏం రాస్తారంటే సత్యమేవ జయతే, అంటే సత్యము ఎప్పుడు ఏం చేస్తుంది? జయిస్తుందా? అవును. మిమ్మల్ని సంతోష పెట్టడానికి మీ అప్పులు తీరిపోతాయి, మీ రోగాలన్నీ కూడా బాగైపోతాయి అని ఎన్నో సంగతులు మీకు చెప్పచ్చు. బట్ వాటి వల్ల ఒరిగేది ఏం లేదు. ఈరోజు జబ్బు మాయమైతే రేపు మళ్ళీ జబ్బు రాదా? ఈరోజు అప్పులు తీర్చబడితే రేపు మళ్ళీ అప్పులోడే కావా? అలా కాదు. వాస్తవమైనటువంటి లోకాన్ని గురించి చెప్పడానికి ఎప్పుడు కూడా స్థానిక సంఘం మీకు సిద్ధంగా ఉండదు. దానికి సహకరిస్తావా లేకపోతే అబద్ధాన్ని ఆశ్రయిస్తావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒకవేళ ఎప్పటికీ మన యొక్క మానసిక స్థితి అబద్ధాన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళమే అయితే లేనిపోని నష్టాలు కష్టాల్లోకి మరింతగా మనం కూరుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే సత్యానికి మనం ఏం చేయాలి? సహకరించాలి. దేవుని వాక్యం ఉన్నట్లుగా చెప్పడానికి ప్రియమైనటువంటి వాళ్ళరా ఎవరు సాహసించరు. ఒకవేళ నువ్వు చెప్పలేకపోతున్నావు, చెప్పేటటువంటి వారి విషయంలో కూడా మన యొక్క సహకారం వాళ్ళకి అందించాలా అంటే ఖచ్చితంగా అందించాలి. ఎందుకంటే సత్యం ఎప్పటికీ కూడా నిలుస్తుంది. అందుకని సత్యాన్ని కూడా నిజంగా యేసుప్రభువు తన శిష్యులకు అలా అందించిపోయినట్లుగా ఆస్తిపాస్తులను అక్కడ అందించలేదు, కానీ నీవు నాకు ఇచ్చిన వాక్యము నేను వాళ్ళకి అందిస్తున్నానన్న పదం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా సత్యమైనది వాక్యమైనప్పుడు ఈ వాక్యము మనుషులను సంతోషపెట్టేటటువంటి వాక్యంగా ఉండదు. పౌలు గారు అంటారు కదా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతేనా దేవునికి దాసుడిని కాదు అని అంటాడు. మనుషులను సంతోషపెట్టేటటువంటి వాడు ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టలేడు అన్న సంగతి మనకు అర్థమైనప్పుడు ఈ రోజు నాకు ఏ పాఠం నేర్చుకున్నాను, ఏ పాఠం దేవుడు నాకు హెచ్చరిక చేశాడనేటటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించిన ప్రతిసారి సత్యమునకు స్తంభంగా ఉండేటటువంటి వారంగా మనం ఎప్పుడు కూడా ఉండాలని, సత్యానికి మన యొక్క సహకారాన్ని ఎప్పుడు కూడా మనం అందించాలని కోరుకుంటూ అబద్ధాన్ని ఆశ్రయించకుండా, అబద్ధం ఆశ్రయిస్తే ఎన్ని నష్టాలు జరిగాయో మనకు తెలుసు. ఇప్పుడు కూడా మనం కష్టపడుతున్నాము, ఇబ్బందులు పడుతున్నాము. కోటి విద్యలు కూటి కొరక అనేటటువంటి ఆ పదం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇదిగో అబద్ధాన్ని ఆశ్రయించినటువంటి ఆదాము నుంచే ఈ యొక్క కష్టాలన్నీ వచ్చాయా? అంటే అబద్ధం అనేటటువంటిది ఏం చేస్తుందంటే జీవితాలను నాశనం చేస్తుంది, ఇంకా రాజ్యాలను విడగొడుతుంది, ప్రాణాలు కూడా తీస్తుందా అంటే అవును తీస్తుంది. అలాంటి అబద్ధాన్ని ఆశ్రయించకుండా సత్యానికి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దాసులంగా ఉండాలి, సత్యాన్ని సహకరించేటటువంటి వాళ్ళంగా ఉండాలి, సత్యాన్ని ప్రకటించేటటువంటి వాళ్ళంగా మనం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల యొక్క విలువను నీ బిడ్డలకు వివరించాను. ఏది అబద్ధమో ఏది సత్యమో తెలుసుకొని ఆ రీతిగా మేము దేనికి సహకరించేటటువంటి వాళ్ళంగా ఉండాలో, దేన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళగా ఉండకూడదని మీ లేఖనాన్ని అనుసరించినటువంటి మాటలను బట్టి మేము తెలుసుకున్నాం. నాన్న ఇదిగో యొక్క మాటలు మా హృదయాల్లో ఉంచుకొని అలాగ ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని మాకును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.